అందరూ అనండి, శోధనలో జయించుట. ఓవర్కమింగ్ టెంప్టేషన్. ఇట్ కుడ్ బి ఫియర్, సిక్నెస్, డిసీజ్, సిన్. ఏదైనా అవ్వచ్చు. శోధన, వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, భర్త సమస్య, ఇంటి సమస్య, వ్యాపార సమస్య, పాపము, భయము, రోగము, టెర్రర్, కోర్టు కేస్, పోలీస్ కేస్, ఎనీథింగ్. ఈరోజు దాన్ని అందరూ హాన్నొక్కి దాటిపోయినట్టు దాటిపోతారు మీరు అందరూ. Today my topic is overcoming temptations. Everybody in the flesh will get temptation. శోధనలను జయించుట. అందరూ అడగండి, శోధనలను జయించుట అన్నాడు. శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమొస్తాయి? శోధనలు. Everybody in the flesh will receive temptation. శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. మరి వీటిని ఎలా జయించాలనేటువంటిది కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి శోధనలు జయించడమే కాదు, కొందరు వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకోవచ్చు అనమాట. ఈ వ్యక్తులు శోధనలు, రోగాలు, బాధలు, కష్టాలు కాదు, ఈ వ్యక్తులు ఏం చేశారో తెలుసా? మరణాన్ని జయించారంట. ఏం జయించారంట? మరణాన్ని. చూసారా? అందరికీ జాబ్లో, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరికీ జీతాలు వస్తాయి. కానీ ఎవరైతే అత్యధికమైన స్థానంకి వెళ్ళారో వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవచ్చా లేదా? ఎస్, వీ క్యాన్ టేక్. మనం అన్నీ నేర్చుకోవచ్చు అన్నీ, కానీ మనం చిన్న చిన్న శోధనలు, రోగాలు, బాధలు, క్యాన్సర్లు ఇవి జయించడానికి కష్టపడతా ఉంటాం. అన్ని డిప్రెషన్ థాట్స్, నెగిటివ్ థాట్స్ ఇవి. కానీ కొంతమంది బైబిల్లో దేన్ని జయించారు? మరణాన్ని. There are some people who have conquered death. So we have to learn some stuff from them. Let us see. మనం ఈ టెంప్టేషన్లు జయించడమే కాదు, these people have conquered death. మరణాన్ని జయించిన వీళ్ళ నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, ఎలా శోధన జయించగలమో. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎలైజా. తెలుగులో ఏమంటారు? ఎలీజా. ఇంగ్లీష్లో ఎలైజా. మరి ఈ వ్యక్తి కొన్ని దేవుడు బెనిఫిట్స్, గాడ్ గివ్స్ సమ్ బెనిఫిట్స్, సమ్ గిఫ్ట్స్, సమ్ టోకెన్స్, ఒక్కొక్కసారి నీవు అనుకోకున్నా నీ కొన్ని బహుమానాలు ఇస్తాడు, కొన్ని సర్ప్రైజెస్ ఇస్తాడు. ఇలాగ ఎవరికైనా అనుకోవాలనుందా తీసుకోవాలని? ఎస్. ఒక విషయం చూద్దాం. బైబిల్లో ఒక మాట ఉందన్నమాట, ఫెయిత్ ప్లీజెస్ గాడ్. ఫెయిత్ ప్లీజెస్ గాడ్. దేవునికి ఏది ఉంటే ఇష్టము? విశ్వాసం. అందరూ చెప్పండి, దేవునికి విశ్వాసము గలవారంటే ఇష్టము అని చెప్పండి. అండ్ హీ ఆల్సో రివార్డ్స్ ద ఫెయిత్ఫుల్. హీ రివార్డ్స్ ఎవ్రీ టైమ్ యూ రిసీవ్, యూ గెట్ ఫెయిత్, యువర్ ఫెయిత్ విల్ బి రివార్డెడ్. మీకు తెలుసా, ప్రతిసారి విశ్వాసము నీలో వచ్చే అవకాశం కల్పించుకున్నాం అనుకో, దేవుడు నీకు బహుమానం ఇస్తాడంట. హీ రివార్డ్స్ ఫెయిత్. ఈరోజు ఎవరైతే సంఘానికి వచ్చి వాక్యం విని విశ్వాసం పెంచుకుందాం అనుకుంటారో మీ అందరికీ దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. ఎవ్రీ టైమ్ యూ రిసీవ్ ఫెయిత్, గాడ్ రివార్డ్స్ యూ, బికాజ్ ఫెయిత్ ప్లీజెస్ హిమ్. ఫెయిత్ ప్లీజెస్ హిమ్. ఎంతమందికి బైబిల్ చదివి విశ్వాసం పెరిగింది? ఎస్. ఎంతమందికి వర్షిప్ విని విశ్వాసం పెరిగింది? ఎస్. ఎవ్రీ టైమ్ యూ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నాట్ ఓన్లీ ఫెయిత్, గాడ్ విల్ రివార్డ్ యూ. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఏలియా. ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే జెజబెల్ ఇతన్ని చంపేస్తాను అని ఒక వర్తమానం పంపిస్తుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు? పారిపోయి ఒక చోట కూర్చొని, యేసయ్యా నేను ఇంతకంటే గొప్ప, అందరికంటే నేను పితరుల కంటే గొప్ప ఉండేం కాదు, నా వల్ల కాదు. అమ్మను జెజబెల్ ఎవరు? రాజు భార్య. ఆమె పరిపాలిస్తూ ఉంటుంది అనమాట. మనోడేమో ఆమె చేయి కింద ఉండి చిన్న రాజు అనమాట. అలాంటి జెజబెల్ ఏమంటుంది? నేను చంపేస్తానంటే ఏలియా పారిపోయి ఏమంటాడంటే, అయ్యా దేవా నా వల్ల కాదు, నాకు కష్టాలు ఎక్కువైపోయి తీసుకెళ్ళిపో. అప్పుడప్పుడు కష్టాలు ఎక్కువైపోతే ప్రార్థన చేస్తారు కొంతమంది ఆడోళ్ళు, నాయన ఈ మొగుడితో ఆగలేను, పిల్లలు పెద్ద అయిపోయారు, ఇక నా వల్ల కాదు, ఈ రోగాలు అయిపోయి తీసుకెళ్ళిపోయాను ఆయన. మొగోళ్ళు చేస్తారు. ఈ మధ్యకాలంలో ఎవరిని కూడా చేస్తున్నారు, బాధలు ఎక్కువైపోయి చాలామంది. ఒక్కొక్కసారి అంటే చూడండి, దీస్ థాట్స్ విల్ కమ్. ఎందుకు ఇంకా బతకడము? ఒకసారి బాగా డబ్బు ఉంటే రోగం ఉంటుంది, రోగం లేకపోతే ఏదో ఒక కోర్టు కేసు,
ఎవడో అవమానించడం, సొంత భర్త అవమానించడం, భార్య రైతు ఇబ్బంది, ఫ్యామిలీ ఇబ్బంది, సమ్టైమ్స్ యూ ఫీల్ లైక్ డైయింగ్. అలాగే ఈ ఎలీజాకి జెజబేల్ చంపేస్తానంటే ఏమనుకుంటాడు, దేవా నన్ను తీసుకెళ్ళిపో, ఐ వాంట్ టు డై. మరి ఇలాంటి ఎలీజాని దేవుడు చావకుండా ఏం చేశాడు, పైకి తీసుకెళ్ళిపోయాడు. జెజబేల్ చంపడం కాదు, జెజబేల్ ఏమో సింహాసనం పైనుంచి మేడ అంతఃపురం నుంచి ఆమె కింద పడి ఆమె చచ్చిపోయింది. ఏలియా ఏమో చావకుండా మరణమే రుచి చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. అంటే ఇది ఏలియా కోరుకున్నాడా, దేవుడే ఏలియాకి బహుమానంగా ఇచ్చాడా? హీ డిడ్ంట్ డిజర్వ్ ఇట్, హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఈదర్, కానీ దేవుడు ఇచ్చాడు. ఏంటి ఏలియాలో గుణము? ఏలియాలో గుణం ఉంది. కొన్ని గుణాలు, విశ్వాసం ద్వారా వచ్చే కొన్ని గుణాలు మనకి ఆటోమేటిక్గా కొన్ని బహుమానాలు ఇస్తారంట. అవునా? సమ్ బెనిఫిట్స్. లెట్ us see that. ఇప్పుడు అర్థమైంది కదా మిగిలిన వాళ్ళకి ఏలియా గురించి. ఓకే, మొదటి రాజులు, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19, మొదటి రాజులు 19వ అధ్యాయం. ఏలియా నేను చచ్చిపోతానని డిప్రెషన్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఏలియాతో. మాట్లాడుతున్నప్పుడు ఏలియా ఒక మాట అంటాడు. 10వ వచనం చదవండి. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 వర్స్ 10. మొదటి రాజులు 19వ అధ్యాయము 10వ వచనం. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచున్నారని మనవి చేశాను. ఒక్కొక్కసారి నీ కష్టముల్లో కూడా దేవుడు నిన్ను పరీక్షించి నీలో గుణాలను బయటకు తీస్తాడు. అవునా? యోబులో కొన్ని పొరపాట్లున్నా యోబు కష్టాల్లో మరణ వేదనలో ఒక మాట అంటాడు జోబు. ఏమంటాడో తెలుసా? ఆయన నాకు రోగం ఇవ్వడమే కాదు, పిల్లల్ని తీసుకెళ్ళిపోవడమే కాదు, డబ్బు పోవడమే కాదు, నన్ను చంపేసినా నేను ఇంకా ఆయన నమ్ముతాను అంటాడు యోబు. యు సీ దట్? సమ్టైమ్స్ యువర్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ విల్ బ్రింగ్ అవుట్ యువర్ ఫెయిత్. నువ్వెంత నమ్ముతున్నావు? కొంతమందికి కొంచెం నొప్పి రాగానే ఏం దేవుడి దేవుడు అంటారు. ఒక రూపాయి కొంచెం డబ్బులు రాకపోతే ఏం దేవుడి దేవుడు, ఏం చేశాడు నీ దేవుడు. కొంచెం కష్టం వస్తే ఏం చేశాడు, ఎందుకు నమ్ముతున్నావు ఈ దేవుడు, వై ఆర్ యూ ప్రేయింగ్, వై ఆర్ యూ డూయింగ్. కానీ యోబు ఏమన్నాడు? ఈవెన్ ఇఫ్ హీ స్లేస్ మీ యట్ ఐ విల్ ట్రస్ట్ హిమ్. అందుకే దేవుడు కోల్పోయింది మొత్తం ఇచ్చేయడమే కాదు, 2 రెట్లు ఇచ్చాడు, 2 రెట్లు ఇచ్చేసాడు. కొన్ని శోధనలు ఎందుకు వస్తాయో తెలుసా? సైతానుడు నిన్ను నాశనం చేయడానికి ఆ ఇబ్బంది పెడితే దేవుడు అందులోంచి నీ విశ్వాసాన్ని బయటికి తీసుకొస్తాడు. ఇక్కడ ఏలియా చంపేస్తుంటే అడుగుతాడు, దేవుడిని అడుగుతాడు, ఏలియా ఏంటి నీ సమస్య అంటే ఏలియా ఏమంటాడు? ఇంగ్లీష్లో ఏమంటాడో తెలుసా? అండ్ హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ వెరీ జలస్. తెలుగులో ఏమంటాడు తెలుసా? సైన్యములకు అధిపతి యొగు దేవుడనగు యెహోవా కొరకు మహా రోషము గలవాడు. అండర్లైన్ చేసుకోండి. దేవుడు కొరకు ఎటువంటి వాడంట? మహారోషము కలిగిన వాడంట. ఇంగ్లీష్లో ఏమనంటదంటే ఐ హ్యావ్ బీన్ వెరీ జాలస్. వెరీ జాలస్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. హల్లెలూయా. వెరీ జాలస్, మహారోషము అనండి. ఇజ్రాయేల్లో అందరూ కూడా యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి వారు బయలువైపు వెళ్ళిపోతే వీళ్ళందరినీ ఎలా మార్చాలా అని లోపల దాహంతో కుమిలిపోతుంటే దేవుడు పైకి రా ఏలియా, వాళ్ళందరినీ పిలువు, ఆ ప్రవక్తల్ని పిలువు, ఇదిగో ఎద్దును కోసి బలిచ్చి పైనుంచి అగ్గిని రమ్మను, నేను వచ్చి దాన్ని కాలుస్తానంటాడు. అప్పుడు ఏలియా ఏమంటాడో తెలుసా? ఆ ఎద్దుని ఒక తొట్లో వేసి ఆ తొట్టి నిండా నీళ్ళు నింపమంటాడు. నీళ్ళు నింపడమే కదా, ఏమవుతుంది తెలుసా? పైనుంచి అగ్గొచ్చి తొట్టి నీళ్లు ఆ రాళ్ల తొట్టిని కూడా మింగేస్తుందంట. ఏలియా మహారోషం గలవాడైతే ఆ మహారోషం గలవాడికి దేవుడు ఇంకా రోషం గలగా జవాబిస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆ ఎద్దుని మాత్రమే కాదు, నీళ్లనే రాళ్ళను కూడా దేవుడు దహించేశాడంట అగ్నితోటి. సో ఇక్కడ ఈ మహారోషం కలిగిన వాడు పిరికోడైపోయి చనిపోతుంటే దేవుడు ఆ మహారోషం అనేటువంటి విశ్వాసంకి ఏం చేశాడంట? అతన్ని చనిపోకుండా మరణాన్ని జయించేటట్టు చేశాడంట. హల్లెలూయా. మనం అనేకసార్లు చిన్న చిన్న శోధనలు జయించలేము. కోపము, కొంచెం డబ్బులు రాకపోతే భయపడిపోతాం, కొంచెం రిపోర్ట్ నార్మల్ రాకపోతే భయం వేసేస్తూ ఉంటుంది, వేదన,
భర్త గంట ఫోన్ చేయకపోతే భయం. యూ గెట్ స్కేర్డ్, టెరరైజ్డ్, వాట్స్ హ్యాపెనింగ్. భార్య ఏమవుతుంది? అయితే నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసమే నీకుండే గండాన్ని దాటిస్తుంది. ఇప్పుడు దాకా రెగ్యులర్గా నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావు, వస్తున్నావు, దేవునికి ఇస్తున్నావు, ఆ విశ్వాసం ఊరికే పోదు. నీకు రాబోయే సమస్యను దేవుడు దహించి దాన్ని దాటివేసేటట్టు చేస్తాడు. ఏలియా విశ్వాసంతో ముందుకెళ్ళిపోతున్నాడు. మరణగండం వచ్చింది. ఆ మరణగండం పెట్టిన ఆమెను మరణంలో పడేసి ఏలియాని మరణం దాటి చేసేసాడు. అలాగే ప్రతిరోజు నీవు నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ దేవుని కొరకు ఏదైనా చేస్తున్నట్లయితే నీ శోధనలు జయించేటట్టు చేస్తుంది. Jealous for God. So God answered his prayer in a special way. అందుకనే ఈ వ్యక్తిని దేవుడు మరణం చూడకుండా తీసుకెళ్ళిపోయాడంట. ఇంకో వచనం చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే ఐఎమ్ వెరీ జెలస్ ఫర్ గాడ్. మళ్ళీ ఇంకొకసారి అడుగుతాడు దేవుడు. ఇంకోసారి అడిగితే చూద్దాం. 14వ వచనం చదువుదాం. 19, 14. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకే చూస్తున్నారని చెప్పను. మళ్ళా అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు ఏలియా అంటే, ఈరోజు మీ అందరినీ మహారోషము కొత్త స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. నీ వ్యాపారం ఉందా? ఈరోజు నీకు మహారోషం ఉంటే ఈ దేశంలో ఉండే వ్యాపారస్తుల్ని దాటిపోతావు నువ్వు. యువర్ బిజినెస్ విల్ టేక్ ఆర్ గాడ్ విల్ రివార్డ్. ఇక్కడ మహారోషం గలవాడికి దేవుడు బెనిఫిట్ ఇచ్చాడా లేదా? ఎస్, హీ రివార్డెడ్ హిస్ ఫెయిత్. ఈరోజు నీవు విశ్వాసిగా ఉండి ప్రార్థన చేసి బైబిల్ చదువుకుని అన్నీ చేసుకుని ఈరోజు కష్టంలో ఉన్నావా? ఆ కష్టం నిన్ను ముంచదో, నువ్వు ఆ కష్టాన్ని దాటిపోతావు. మిరక్యులస్లీ గాడ్ విల్ మేక్ యూ జంప్ దట్ ప్రాబ్లం. ఇట్ విల్ టర్న్ ఇంటూ ఎ మైటీ టెస్టిమోనీ. హల్లెలూయా. మహారోషం అంటే ఏంటి? ఏలియాకి చాలా లోతైన విశ్వాసం ఉంది. హీ వాంట్ టు చేంజ్ ద నేషన్, ట్రాన్స్ఫార్మ్ ద పీపుల్. సో గాడ్ హ్యాస్ సస్పెండెడ్ ద డెత్ బిఫోర్ హిమ్. నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఆ భయాన్నే దేవుడు జయించేటట్టు చేస్తాడు. నేను హీ మేడ్ హిమ్ సస్పెండ్ ద ఫియర్ ఆఫ్ డెత్. ఏలియా విశ్వాసానికి దేవుడు బహుమానం ఇచ్చాడా లేదా? పక్కన చెప్పండి, నీ విశ్వాసానికి దేవుడు గొప్పగా బహుమానం ఇస్తాడు అన్నాడు. God will reward everybody's faith. He's a rewarder. The devil is a liar. He's a rewarder of faith. ఈ రోజు నుంచి మీ హృదయం మహారోషము గల ఏలియాలా అవునుగాక. విశ్వాసానికి దేవుడు కొంతమంది జీవితాంతం సంపాదించే డబ్బు దేవుడు నీకు గంటలు ఇస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, లార్డ్ ఐ బిలీవ్. యేసయ్యని నమ్ముతున్నాను అనండి. యా, చూసారా, దేవుడు ఒక ఆత్మ కాదు, దేశాన్ని పంటగా ఇచ్చేశాడు ఏలియాకి. ఎవరికి ఇచ్చాడు? దేశాన్ని. వాట్ ఎ మైటీ గాడ్. విశ్వాసము అనండి, లోతైన విశ్వాసం అనండి. కొంతమంది అంటారు వీడికి మరీ భక్తి పిచ్చి ఎక్కువ, అతమాల బైబిల్ చదువుతాడు. లోతైన విశ్వాసము గొప్ప బహుమానాన్ని ఇస్తుంది. శోధనలను జయించేటట్టు ఇక్కడ మరణగండము, మరణ శోధన జయించాడా లేదా? జయించాడు. అందుకనే నీకు కష్టం వచ్చినప్పుడు ఆ చిన్ని ప్రార్థన, ఆ బైబిల్ స్టడీ, ఆ వాక్యం ఎన్నో మర్చిపోక చెయ్యి. అదే ఆ చిన్ని ప్రార్థన, ఆ బైబిల్ స్టడీ, అదే నీ మరణగండాన్ని దాటి వేస్తుంది. నీ శోధనలను జయించేటట్టు చేస్తుంది. నాకు చెడు తలంపులు వస్తున్నాయి బ్రదరు. దేవుని కొరకు రోషంగా ఉంటే చెడు తలంపులు దేవదూతల తలంపులు పరలోక తలంపులుగా మారుతాయి నీకు. హౌ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ డూ బిగ్ థింగ్స్ ఫర్ గాడ్. ఇంటి వారిని మార్చాలా, అనేకులను దేవుని తట్టు తిప్పాలని దేవుడు మరి అటువంటి రోషాన్ని ఏలియాకి ఇచ్చాడు. ఆల్రైట్, ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. వీళ్ళిద్దరికీ ఒక మాట ఉంది. నోవా దగ్గరికి వెళ్దాం. జెనసిస్ చాప్టర్ 5 verse 24. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఆగండి, అందరూ దేవునితో నడుచుటానండి. దేవునితో నడవడం అంటే ఏంటి? ఆ వాక్యాన్ని చదవడం, ఆ ప్రార్థన చేయడం,
ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరిగించు, నీ చిత్తానుసారమైన భర్త దొరకాలా, నీ చిత్తానుసారమైన భార్య, నీ చిత్తమైన ఉద్యోగం చేయాలా, ఈరోజు నీ చిత్తమే జరగాల అని నీవు ప్రార్థించి దేవుడిని ఆశీర్వదిస్తే బాగుండు. దేవుడి ప్రకారం నడుచుకోవడం ఏంటి? దేవునితో నడవడం. వాకింగ్ విత్ గాడ్. హానోకు దేవునితో నడిచాడంట, తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాడంట. డిడ్ యు సీ దట్? ఎంత సింపుల్! ఇట్స్ సో సింపుల్. ఏ రోగాన్ని అయితే జనాలు భయపడిపోయి మరణాలు భయపడిపోతుంది, దేవుడు హానోకు ఊపరా మెట్లెక్కి నన్ను వచ్చాడు మనం సింపుల్గా. వాట్ ఈస్ డేంజరస్ టు మ్యాన్, గాడ్ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. వాట్ ఈస్ టఫ్ ఫర్ మ్యాన్, గాడ్ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ. పక్కనతో చెప్పండి, లోకానికి ఎంత కష్టమో దేవుడు నీకు అంత సులువుగా చేస్తాడు అని చెప్పండి. యు నో దిస్ గాడ్, హౌ హీ క్యాన్ బ్రింగ్ థింగ్స్, హౌ హీ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ థింగ్స్. సమ్ టైమ్స్ యూ డోంట్ నో. ఒక్కొక్కసారి ఏదైతే బాగా కష్టంగా ఉంటుందో దేవుడు దాన్ని సులువుగా తీసివేస్తాడు. యు సీ దట్? ఈరోజు మీ అందరి విశ్వాసానికి దేవుడు బహుమానం ఇచ్చునుగాక. అంటే ఏంటి? ఆ కష్టాన్ని, ఆ గండాన్ని దాటిపోయేటట్టు చేస్తాడు. చూడండి, ఇప్పుడు నీకుండే ఆర్థిక సమస్య, అప్పులు, మొగుడు సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, స్కూల్ ఫీజు, ఈ జబ్బులు, రిపోర్ట్ నార్మల్, గెడ్డలు, కణితులు, ఎన్ని పెద్ద లెక్క దేవుడికి. ఏలియా మరణగండాన్ని తీసివేశాడు. నీకుండే ప్రతి గండాన్ని దేవుడు తీసివేస్తాడు. హానోకుకుండే మరణగండాన్ని తీసివేశాడు. దేవునితో నడుస్తూ పక్కన చెప్పండి, నీ కష్టాలకు భయపడక దేవునితో నడుస్తూనే ఉండు అనండి. When you're walking and walking and walking, big things happen. Hallelujah. నీవు నడుస్తూనే ఉండు. ఆ చిన్న ఆవగింజ విశ్వాసంతో ముందుకెళ్ళిపోతా ఉండు. కొండలు, పెద్ద పెద్ద కొండలు నీకు త్రోవ చేస్తాయి. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఆ చిన్న ఆవగింజ విశ్వాసంతో ముందుకెళ్ళిపో, కొండలు కదిలిపోతాయి అని చెప్పండి. అవునా? ఆ చిన్న బైబిల్ పట్టుకొని గుడికి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతున్నావే, పెద్ద పెద్ద కొండలను జరిపేస్తుంది విశ్వాసం. హల్లెలూయా. The small faith that you are getting will move big mountains. నువ్వు అనుకోవచ్చు, ఈ 10 నిమిషాల ప్రార్థన, ఈ అరగంట సేపు ప్రార్థన, ఇక్కడికి వచ్చి వాక్యం వెంట ఏమైనా జరుగుతుందా? పక్కన చెప్పు, ఆ అవగింజ విశ్వాసమే కొండలు కదిలిస్తుందని చెప్పండి. That little faith can do big things. Enoch walked with God. He walked and walked and walked and walked. And what happened? Death was suspended. Hallelujah. You see that? అందుకే అపవాదికి ఇష్టం ఉండదు అనమాట. డోంట్ ప్రే, డోంట్ ఫాస్ట్. మరీ అలా రెగ్యులర్గా వెళ్ళకూడదు. క్రిస్మస్కి వెళ్ళాలా, క్రిస్మస్ పండుగకి వెళ్ళాలా, ఈస్టర్కి వెళ్ళాలా, ఆమె అనుకోవాలా, చాలు. వాకింగ్ విత్ గాడ్, గ్రేట్ థింగ్స్, వాకింగ్ విత్ గాడ్. 24వ వచనం చదవమ్మా. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఎవరైతే ఈరోజు నడుస్తున్నారో నీ గురించి ఇతరులు పెద్ద సాక్ష్యం పలుకుతారు ఈరోజు. హానోకు నడిచి ఏం చేయడంట? అందరూ కిందకి వెళ్తుంటే హానోకు ఎక్కడికి వెళ్ళాడంట? పైకి పోయాడు. ఎవ్రీబడి డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. వన్ మ్యాన్ వెంట్ అప్. నీ కుటుంబంలో అందరూ కష్టాల్లో జీవించారేమో, నీవు కష్టాలను ఎదుర్కోవడం కాదు, కొన్ని వందల మంది కష్టాలను తీసివేసే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దిస్ ఇస్ వాట్ గాడ్. నీ తర్వాత దరిద్రం ఏమో, నీకు నీ నుంచి సమృద్ధి. హల్లెలూయా. నీ తర్వాత పాపాలు, నీవు పరిశుద్ధత. హల్లెలూయా. గాడ్ కెన్ డూ ఇట్. ఇప్పుడు దాకా ఈరోజు ఏంటో తెలుసా? వర్తమానం నూతన ముగింపు మీ జీవితంలో. న్యూ డే. పక్కన చెప్పండి, గెట్ రెడీ ఫర్ ఎ న్యూ బిగినింగ్ అని చెప్పండి. Sometimes a sermon can give a new beginning. This month, God gave me a new beginning. You can have a new beginning. నీ తల్లిదండ్రుల నుంచి షుగర్ వచ్చిందా? నీ నుంచి షుగర్ అనేది ఇంక ఉండదు. బీపీ వచ్చిందా? బీపీ విల్ బి స్టాప్. ఫియర్ విల్ బి స్టాప్డ్. తలాలను దేవుడు మార్చేస్తాడు. విశ్వాసం. నీవు అనుకోవచ్చేమో ఈ చిన్న విశ్వాసం, ఈ కొంచెం విశ్వాసమే గొప్ప కార్యాలు చేస్తుంది. ఆల్రైట్, ఇంకొక వ్యక్తి జీవితం చూద్దాం. అదే అధ్యాయము. ఓకే, దీన్ని ఒకసారి హెబ్రూలోకి వెళ్ళి చదువుదాం. హెబ్రూలు 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. ఆగండి.
ఏదైతే భయంకరంగా జనాలు భయపడుతున్నారో దాన్ని చూడలేదు. ఎవరైతే ఈరోజు విశ్వాసంలో నడుస్తున్నారో నీవు భయపడేదాన్ని దాటిపోతావు. నాకు పెళ్ళవదా? అయి తీరుతుంది. పిల్లలు పుట్టరా? అయి తీరుతుంది. ఉద్యోగం రాదా? వచ్చి తీరుతుంది. అందరికీ వచ్చేది ఏంటి? మరణం. అవునా? అందరికీ వచ్చేది ఏంటి? హానోకు విశ్వాసంతో దాన్నే జయించేశాడంట. హల్లెలూయా. అదే విశ్వాసం ఎంతమందికి ఉంది ఈరోజు మీ భయాలను మీరు బాగా సులువుగా దాటిపోవును గాక. పక్కన చెప్పండి, నీవు గడగడ వణికేదాన్ని సులువుగా దాటిపోతావని చెప్పండి. వాట్ యు ఆర్ షివరింగ్ యూ విల్ క్రాస్ ఇట్ వెరీ ఈజీలీ. దట్స్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. వాట్ యు ఆర్ బీయింగ్ టార్మెంటెడ్ ఆఫ్ యూ విల్ క్రాస్ ఇట్ విత్ జాయ్. ఏదైతే నిన్ను మానసికంగా కృంగతీస్తుందో దాన్ని సంతోషముతో దాటిపోతావు. హల్లెలూయా. నా భర్త నార్మల్ రిపోర్ట్స్ వస్తాయా? వస్తాయి. నేను హాస్పిటల్లోంచి బయటకు వస్తానా? వస్తావు. నా బంధువు ఉన్నాడు, నా కొడుకు ఐసీసీలోంచి బయటకు వస్తాడా? డాక్టర్లు 24 గంటలు టైం ఇచ్చారు, బయటకు వచ్చేస్తాడు. హల్లెలూయా. వాట్ ఈస్ టెర్రరైజింగ్ యూ విల్ కమ్ అవుట్ విత్ జాయ్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దీని కొరకు? హల్లెలూయా. వాట్ ఈజ్ స్టాపింగ్ యూ? నా భవిష్యత్తు ఏంటి? నా పిల్లలేంటి? నా భార్య ఏంటి? ఇంతేనా? గాడ్ ఈజ్ గోయింగ్ టు పుట్ ఎ బ్రేక్ టు దట్ టెర్రర్. హల్లెలూయా. ఈజ్ గోయింగ్ టు స్టాప్ ఇట్. నౌ జంప్. హల్లెలూయా. దిస్ ఈజ్ గాడ్. ఏదైతే అందరినీ చంపేసిందో నీ దగ్గరికి వస్తే అది నిన్ను దాటిపోతుంది. హల్లెలూయా. పక్కన చెప్పు, ఈ ఇబ్బంది అందరినీ నాశనం చేయొచ్చేమో, నిన్ను దాటిపోతుందని చెప్పండి. Maybe this problem has destroyed many people, but you will cross it. ఈ రోగం పోదండి, ఇది 1000 మంది వచ్చాడంతా పోతాడు, కానీ ఇది నిన్ను దాటిపోతుంది. హల్లెలూయా. ఇంకా మా జన్మలో మేము సొంత ఇల్లు కట్టుకోలేము, ఈ అప్పులే ఇంటద్దే కట్టుకోలేకపోతున్నాను. నీవు నీ బంధువులందరూ అనేకులు ఇంటది కొట్టుకోవడానికి బాధపడుతున్నారేమో, నీ తరము వారిని కూడా మారుస్తుంది. హల్లెలూయా. అది కట్టుకోలేని నీ పరిస్థితిలోంచి దేవుడు నీకు సొంత ఇల్లు ఇచ్చును గాక. This is what God is going to do. A new day. Hallelujah. చూడండి, నేను పెద్ద ఉదాహరణని నీ చిన్న చిన్న సమస్యలకు ఉపయోగిస్తున్నాను. అవునా కదా? హానోకు దేన్ని ఆపేశాడు? దేన్ని చూడకుండా పోయాడు? నేనేమో నీ కంటి నొప్పికి, తల నొప్పికి, నీ బొగుడికి, అవునా, నీ కూతురికి, కొడుకు ఉపయోగిస్తున్నాను. కొంతమంది హానోకు లాంటి స్థాయిలోనే దాన్ని వాడుకుంటారు. Somebody will use at the level of Hanok itself. Hallelujah. If somebody is there, say amen. Hey. I'm using a big example. అవును, ఒక్కొక్కసారి కార్డియాలజిస్ట్ని ఏమండి జలుబుకు మందు అంటే ఇస్తాడు. A cardiologist, a consultant cardiologist can give a medicine for cold, but he can give medicine for heart. A cardiac surgeon, అరే అది తగిలి ఇక్కడ కొంచెం చిరిగిపోయింది, 2 కుట్లేయండి వేస్తాడు కార్డియాక్ సర్జన్. కానీ నీ గుండెని కూడా బాగు చేయగలడు కోసి. అలాగే నేను చెప్పే ఈ వాక్యము నీ చిన్న చిన్న సమస్యలనే కాదు, దానికి ఉపయోగపడుతుంది విశ్వాసం. ఆ పెద్ద పెద్ద గండాలు కూడా దాటడానికి ఉపయోగపడుతుంది విశ్వాసం. గెటింగ్ మీ నా? సో దిస్ మెసేజ్ విల్ మినిస్టర్ టు ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఫెయిత్. ఆల్రైట్. మొదటిది మనం ఏం చూసాము? ఏలియాలో మహా రోషము. రెండవది దేవునితో నడుచుట. నీకున్న కొంచెం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ముందుకి వెళ్ళిపోవుట. గొప్ప గొప్ప కార్యాలు చూసిందా లేదా? ఎస్. ఆదికాండము 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాకు కూడా ఒక సాక్ష్యం ఉందంట. ఏంటంట? నోవా దేవునితో. చాలా కుటుంబాల్లో నేను చూస్తాను, భర్త ఏమో ఈ దేవుడు ఏం చేశాడు అని భర్త రాడు గుడికి, భార్య గుడికి వెళ్ళనివ్వడు, కానీ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అది చూసి అవునా కొడుకు రాడు, మళ్ళీ కూతురు వస్తుంది. ఒక ఇంట్లో భార్య భర్త కొడుకు రాడు, కూతురే నమ్ముతుంది. ఎవరు నమ్మకపోయినా దేవునితో నడవడం ఆపొద్దు, అది గొప్ప కార్యాలను చేస్తుంది. ఆ ఒక్క కూతురు ద్వారా దేవుడు లోకాన్ని మార్చేస్తాడు. ఇక్కడ చూస్తే నోవా ఏం చేశాడంట? దేవునితో కూడా నడిచాడంట. అందరూ నీటిలో బుడక్ 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 ముగిలిపోతుంటే
మనోడు ఓడలో, అరే ఆ కోడి గుడ్డు పెట్టింది కదా కొత్త కోడి, ఇంకోటి నాటుకోడి, ఆ రెండు పెట్టి ఆమ్లెట్ అయ్యిరా అంటున్నాడు అనమాట. Somebody is dying and somebody is enjoying omelette. Hallelujah. You see that? Faith differentiates you. విశ్వాసము నిన్ను వేరుపరుస్తుంది. బిగ్ somebody is dying. ఇక్కడ దాకా వచ్చేసాయి నీళ్లు, ఇక్కడ దాకా చచ్చిపోతున్నాం. Somebody is eating hot omelette. Hallelujah. You see that? అరే నోవా అన్నాడు, అరే ఆ గేదె తెచ్చావు 2 జత, ఆ గేదె ఈనింది, పట్టరా జున్ను తిందాం అంటున్నాడు. ఇక్కడ చచ్చిపోతున్నాడు. సంబడి ఈస్ డైయింగ్. అతను దేవునితో నడిచాడు. ఏదైనా విడిచిపెట్టు, విశ్వాసాన్ని విడిచిపెట్టక. సైతానుడు నీకుండే కష్టాన్ని, నీ నొప్పిని, నీ బాధని, షుగరే ఉండేది ఇప్పుడు షుగరు, బీపీ, థైరాయిడ్ 3 వచ్చేసాయి. ఎలాగా? ఇంకేమన్నా దేవుణ్ణి నమ్ము అంటాడు. మరణాన్ని తీసేశాడు. ఇంకొక 3 రాని 6 తీసేస్తాడు దేవుడు. హల్లెలూయా. యోబు అంటాడు, నాకు కూతురు పోయింది, పిల్లలు పోయారు, డబ్బులు పోయాయి, అన్నీ పోయాయి. వాళ్ళు పెళ్ళమంటారు, ఇంకా నమ్ముతావేందయ్యా, చంపించు, నన్ను చంపేసిన నేను ఇంకా ఆయన నమ్ముతానంటాడు. అందరూ చెప్పండి, ఇంకా అసలు ఎక్కువైనా సరే ఈ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టనని చెప్పండి. నీ సంగతి ఏమో కానీ నేనైతే కష్టాలు పెరిగినాయి, దేవుడిని విడిచిపెట్టనని చెప్పండి. వచ్చినవన్నీ కట్టుకొని పోయి 2 అంతలు వెనక్కిస్తాడు దేవుడు అని చెప్పండి. Never stop faith. Look what happened. This man is enjoying life. Everybody is dying. భూలోకంలో ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతున్నారు. One thing I'm telling you. One thing పక్కన చెప్పండి, ఒక విషయం గుర్తుపెట్టుకోని చెప్పండి. నీ విశ్వాసము తగ్గడానికి వేరే ఓడు యొక్క విశ్వాసాన్ని పోల్చుకోవద్దు. చూడు, వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, వీడేం బాగుపడ్డాడు ప్రార్థన చేసి, వీడేం జరిగింది. ఎవరికి జరగకపోయినా నోవాహ గనక తన విశ్వాసాన్ని వేరేవాడితో పోల్చుకుంటే ఏమయ్యేవాడు? తను చచ్చేవాడు లోకంతో. సో one man's faith can differentiate him from the whole universe. What I'm preaching today is an extraordinary sermon, to both levels. ఒక వ్యక్తి విశ్వాసము నీ కుటుంబంలోనే, నీ ఇంట్లోనే కాదు, ఈ లోకంలోనే నిన్ను వేరుపరుస్తుంది. Faith is so powerful and so great. It can make you an international businessman. Hallelujah. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ విశ్వాసాన్ని తక్కువ అంచనా వేసుకోకని చెప్పండి. Everybody has a unique faith to differentiate himself from the rest of the world. నీలో ఉండే విశ్వాసం ఎవరితో పోల్చుకోవద్దు. అది ప్రపంచంలో దేవుడు ఇవ్వలేదు, నీకే ఇచ్చాడు. నీ విశ్వాసానికి దేవుడు తప్పకుండా బహుమానం ఇస్తాడు. చాలామంది చూసి ఇతరుల విశ్వాసం చూసి, చూడు వాళ్ళకేం జరిగింది, వీళ్ళకేం జరిగింది, నాకేం జరుగుతుంది. యు ఆర్ సెట్ ఫర్ ఎ ట్రాప్. వాళ్ళు ఇచ్చారు 10వ భాగం, వాళ్ళకేం వచ్చింది, వీళ్ళు ఇచ్చారు ఏమొచ్చింది, ఎవరు కాదు, నేను ఇస్తే ఉన్నది పోతుంది, ఉన్నదాన్ని ఉంచుకుంటా. డోంట్ లూజ్. కంపేర్ యువర్ ఫెయిత్ ఫ్రమ్ ఓన్లీ ద సోర్స్. నీ విశ్వాసం పోల్చుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళతోనే పోల్చుకో. ఎక్కడి నుంచి వచ్చింది నీ విశ్వాసం? హానోకుతో వచ్చిందా? హానోకుతోనే పోల్చుకో. ఏలియా నుంచి వచ్చిందా? ఏలియా నుంచే పోల్చుకో. నోవా నుంచి వచ్చిందా? నోవాతో పోల్చుకో. ఇంకెవరితో పోల్చుకోక. హల్లెలూయా. మ్యాన్ కెన్ ఫెయిల్ ద వరల్డ్, బట్ ద వరల్డ్ విల్ నెవర్ ఫెయిల్ యూ. మ్యాన్ కెన్ ఫెయిల్ ద వరల్డ్ అండ్ డిమినిష్ ద వరల్డ్. మ్యాన్ క్యాన్ ఫెయిల్ ద వర్డ్ అండ్ డిమినిష్ ద వర్డ్. మనుషుడు ఆ వాక్యాన్ని నెరవేర్చుకోలేక ఆ వాక్యాన్ని తగ్గించవచ్చు. అందుకే అంటాడు, మీ మూలముగానే కదా దేవుని వాక్యము దూషించబడుతుంది. అంటే నీవు ఆ వాక్యాన్ని నెరవేర్చుకోకపోతే అది నీ పొరపాటు, కానీ వాక్యము నెరవేర్చి తీరుతుంది. ఈరోజు మీరందరూ వాక్యాన్ని, మీ మూలంగా వాక్యం దూషింపబడదు. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరి ద్వారా ఆ వాక్యము గణపరచబడుతుంది. నీకుండే సమస్య ద్వారా, నీ విశ్వాసము ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఎవరైతే నేను అవమానపరిచారో, తిట్టారో, ఏం చేశాడు దేవుడు, అయినప్పటికీ దేవుడు గట్టిగా పట్టుకున్నావో వాళ్ళని దేవుడు నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. God will bring them back to you. 3 గురించి చెప్తా. 3 people. చూడండి, ఇఫ్ యు నో ఇంగ్లీష్ వచ్చిన రాసుకోండి. I will explain. When you do good to yourself by keeping your faith, when you do good to yourself by keeping your faith, తెలుగులో చెప్తా.
when you do good to yourself by keeping your faith, you do good to a whole lot of people. You do good to a whole lot of people. నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకొని నీ ఒక్కడికే మంచి చేసుకుంటే దాని ద్వారా ఆటోమేటిక్గా అనేకులకు మంచి కలుగుతుంది. చూసారా, కొంతమంది నమ్ముతారు ఈ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నాకు పిల్లలు పుడతారు అని. ఆమె నమ్మింది, ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పింది 28 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టారని. ఈరోజు 100 మంది పిల్లల్ని కన్నారు. ఒక వ్యక్తి విశ్వాసంతో వచ్చి క్యాన్సర్ పోయిందని సాక్ష్యం చెప్పాడు. ఈరోజు కొన్ని 100 మంది క్యాన్సర్లు స్వస్థపడ్డాయి. నీవు నీ అంతటా నీవు విశ్వాసంతో మంచి చేసుకుంటే అది అనేకులకు మంచి జరుగుతుంది. సో వెదర్ యూ డూ గుడ్ ఆర్ బ్యాడ్ టు యువర్ సెల్ఫ్, ఇట్ అఫెక్ట్స్ పీపుల్. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ సంథింగ్, ఇట్ అఫెక్ట్స్ ఎ హోల్ లాట్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్. నీవు ఒకవేళ విశ్వాసంలో ఓడిపోతే అనేకుల విశ్వాసం తగ్గిపోతుంది. పక్కలతో చెప్పు, నీవు విశ్వాసంలో ఓడిపోతే అనేకుల విశ్వాసం తగ్గిపోతుంది అని చెప్పండి. సో ఇట్ ఈస్ డేంజరస్ ఇఫ్ యూ ఫెయిల్. అందుకే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు అనుకోవచ్చు, నేను ఎందుకు పుట్టాను, నాకేమైనా ఉపయోగం ఉందా అని. ఏదో నువ్వు విశ్వాసాన్ని పట్టుకుంటే నీ సాక్ష్యము కొన్ని 100,000 మందిని ఆశీర్వదిస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నాకేమైనా ప్రణాళిక ఉందా, ఈ ఉద్యోగం ఏంటి, ఈ డబ్బులేంటి, ఈ రోగాలేంటి, ఈ అప్పులేంటి, ఈ నొప్పులేంటి, ఈ బాధ ఏంటి, మనశ్శాంతి లేదు. ఎందుకు? ఆ కష్టాల్లోనే ఆ కొంచెం విశ్వాసాన్ని పట్టుకో. అందులోంచి బయటకు వచ్చి నీ సాక్ష్యం ద్వారా అనేకులకు విశ్వాసం వస్తుంది. ఓకే, నోవా విశ్వాసాన్ని పట్టుకొని, నోవా గురించి, తన విశ్వాసాన్ని పట్టుకొని తన కుటుంబాన్ని అంతటికీ మంచి చేసుకున్నాడు. అందుకు దేవుడు అంటాడు, నోవా నువ్వు ఒక్కడివే నీతిమంతుడు, కానీ ఈ ఓడలోకి నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ మనవలు, నీ కూతుర్లు, నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ అల్లుళ్ళు అందరూ రండి. ఎంతమంది విశ్వాసము? ఒక్క వ్యక్తి. సో ఇఫ్ యూ వాక్ ఇన్ ఫెయిత్, యువర్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్. నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు నీ కోసం. నా భర్త రాట, పిల్లలు రాట. నో, వన్ మ్యాన్స్ ఫెయిత్ కెన్ సేవ్ ద హోల్ ఫ్యామిలీ. యువర్ ఫెయిత్ ఈస్ టూ పవర్ఫుల్. పక్కన చెప్పండి, నీ విశ్వాసం చాలా గొప్పది అనండి. అందుకే సైతానుడు నీ విశ్వాసం, హీ వాంట్ టు అటాక్ యువర్ ఫెయిత్. యువర్ ఫెయిత్ విల్ నాట్ ఓన్లీ బ్లెస్ యూ బట్ ఎ హోల్ ఫ్యామిలీ. నెవర్ గివ్ అప్ యువర్ ఫెయిత్. Not only cancer, AIDS, tumor, business loss, husband loss. No, it can even suspend death. అది మరణాన్ని కూడా ఆపేయగలదు. ఇంకొక వ్యక్తి మోషే. ఆ వచనం చదివి ముందుకెళ్దాం. ఒక వచనం చదివి హెబ్రూలకు రాసిన పత్రిక వెళ్దాం. లెట్స్ గో టు హెబ్రూస్. ఏ శోధనల విషయమై జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ఆ శోధనలన్నింటిని జయించేస్తారు మీరు. హల్లెలూయా. యూ విల్ కాంక్వర్ యువర్ టెంప్టేషన్స్ బికాస్ ఫెయిత్ కెన్ డూ బిగ్ థింగ్స్. హల్లెలూయా. హెబ్రూలకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. మోషే ఐగుప్తు రాజులు అంటే ఏముంటుంది? పాపం, హ్యాంగ్ అయితే డ్యాన్సులు వాళ్ళకి. బట్ దిస్ మ్యాన్ హస్ రిజెక్టెడ్ దట్ సిన్. అసలు వద్దు నాకు ఈ పాపము, దాని బదులు క్రీస్తు విషయమై నింద. అనేకులు నిందిస్తున్నారా నిన్ను, ఏం చేశాడు ఈ దేవుడు, ఎందుకు ప్రార్థన చేస్తావు, ఎందుకు నమ్ముకుంటావు అంటున్నాడా? ఆ నిందలోనే నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. నీ ద్వారా ఒకరోజు ఆ వ్యక్తికి గుణపాఠం చెప్తాడు దేవుడు. నేను ఎవరైతే అవమానపరిచారు ఆ నింద విషయమై, అవునా నాకు నిందన రాని ఏమైనా రాని, కానీ ఈ పాపాన్ని నేను చేయను అని మోషే అలా చేసుకున్నాడు. అవునా, దాని ద్వారా మోషే రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఎడారిలోకి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. తర్వాత దేవుడు అదే మోషేని పట్టుకొని ఇజ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఐగుప్తుని నాశనం చేసేస్తాడు దేవుడు. వన్ మ్యాన్స్ ఫెయిత్ ఇన్ కాంకరింగ్ సిన్ has delivered a whole nation for 400 years of bondage. ఒకడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు దేవుడు ఆ విశ్వాసాన్ని ఉపయోగించి 400 ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు తీసుకొస్తాడు బయటికి. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ విశ్వాసం చాలా గొప్పది, గట్టిగా పట్టుకోనండి. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఫెయిత్. నెవర్.
ద డెవిల్ వాంట్ టు డిమినిష్ యువర్ ఫెయిత్. నీవు ఒక విశ్వాసివి, నేను చిన్న క్రైస్తవుడిని, పాపిని. నాయన కరెక్టే, నువ్వు చిన్న క్రైస్తవుడివే, ఒకప్పుడు పాపివే, కానీ నిన్ను పిలిచిన వాడు చాలా పెద్దోడు, గొప్పోడు. హల్లెలూయ. నీవు విశ్వాసం ఉంచిన దేవుడు అతి భయంకర దేవుడు. హల్లెలూయ. సో యు ఆర్ ద సన్ ఆఫ్ దట్ మోస్ట్ హై గాడ్. హల్లెలూయ. రన్నింగ్ అవే ఫ్రమ్ సిన్. మోషే ఏం చేశాడు? పాపం నుంచి బయటకు వచ్చేసాడు. హి గాట్ ఐసోలేటెడ్ అండ్ గాడ్ యూజ్డ్ మోసెస్. ఫరోని వణికించాడు. అవునా? వణికించి సముద్రములో ఎడగొట్టి ముంచేసి పాటలు పాడేటట్టు చేశాడు మోషే. ఒక వ్యక్తి పాపాన్ని తిరస్కరించడం ద్వారా. వన్ మ్యాన్ డిసైడెడ్ టు బి హోలీ. వన్ మ్యాన్ యూజ్డ్ హిస్ ఫెయిత్ టు కీప్ అప్ హిస్ హోలీనెస్. పక్కన చెప్పు, విశ్వాసం ద్వారా నీ పరిశుద్ధతను కాపాడుకో అనండి. విశ్వాసం ద్వారా శోధన జయించు అనండి. అదే వేరే వాళ్ళకి ఏంటి? ఫర్ సంబడి ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్, బట్ ఫర్ సంబడి ఇట్ ఈస్ సంథింగ్ టు ఓవర్కమ్. యూ క్యాన్ చీట్, యూ క్యాన్ మెస్ అరౌండ్. నువ్వు మోసం చేయొచ్చు, అబద్ధం ఆడచ్చు, పాపం చేయొచ్చు, కానీ ఒకళ్ళకి అది అవకాశము, ఒకళ్ళకేమో అది జయించాలా, అది పాపము. పక్కన వాళ్ళు చెప్పండి, నీవు పాపాన్ని జయిస్తే దేవుడిని ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పండి. See that? One man conquered sin and God used him to deliver a nation. ఒక వ్యక్తి పాపంలో పడకుండా దాన్ని జయించాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? యాస్. చూసారా, సైతానుడు అందుకే నిన్ను పాపంలో పడేయాలని చూస్తాడు. ఎందుకంటే నీ పిలుపు చాలా పెద్దది. Your call is too high to fall in that sin. Talk to your neighbor in English and say, your call is too high to fall in that sin. Say again, you are highly called to fall in that sin. తెలుగులో చెప్పండి, ఆ పాపంలో పడ్డానికి నీ పిలుపు చాలా పెద్దదే అని చెప్పండి. యా, మళ్ళీ చెప్పండి, నీ పిలుపు చాలా పెద్దదే, ఆ పాపంలో పడద్దని చెప్పండి. You have a very high call, so don't do that sin. If you don't know what you have, you fall into that peanut sins. ఎంతమందికి అర్థమవుతుందో చెప్పేది? యా, మోషే వాజ్ యంగ్, హీ కాంక్వర్డ్ ఇట్. అందరూ అనండి, శోధనలో జయించుట. ఓవర్కమింగ్ టెంప్టేషన్. ఇట్ కుడ్ బి ఫియర్, సిక్నెస్, డిసీజ్, సిన్. ఏదైనా అవ్వచ్చు. ఆ శోధన వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, భర్త సమస్య, ఇంటి సమస్య, వ్యాపార సమస్య, పాపము, భయము, రోగము, టెర్రర్, కోర్టు కేస్, పోలీస్ కేస్, ఎనీథింగ్. ఈరోజు దాన్ని అందరూ హాన్నొక్కి దాటిపోయినట్టు దాటిపోతారు మీరు అందరూ. అందరూ ములిగారా ఆ కేసులో? నోవా తేలుతున్నట్టు అందరూ ములిగా నువ్వు తేలుతావు పైకి. యు విల్ రైజ్ హై అండ్ హై అండ్ హై. ఎందుకు? నీ విశ్వాసమే నిన్ను గొప్పగా వేరుపరుస్తుంది. యువర్ ఫెయిత్ కెన్ డిఫర్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, జోసెఫ్. ఓ మ్యాన్, దిస్ మ్యాన్, హీ వాజ్ ఎ బ్యాచులర్, కిక్డ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్. పోతీఫర్ భార్య రమ్మంటది. బ్యాచులర్గా ఎంతకాలం కొంటావు, బానిసగల్లగా, నేను నీకు సుఖాన్ని ఎత్తాను రా అంటది. పోతీఫర్ భార్య బానిసలాగా ఎంతకాలం పని చేసుకుంటావు, అలాగా ఒక్కడవే పగలో రాత్రి, నీకు సుఖాన్ని ఇస్తాను రా అంటాడు. కొంతమందికి అది మంచి అవకాశం, ఏం జాక్పాట్ దొరికింది అనుకుంటారు కొంతమంది. అయితే కొంతమందికి జోసెఫ్ ఏమంటాడో తెలుసా? ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ సంబడి, బట్ సంబడి ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ డిస్ట్రాక్షన్. ఫర్ ఎ ఫెయిత్ మ్యాన్ it is a lifetime destruction. For a stupid man, it is a lifetime opportunity. Hey, చూద్దాం, లెట్స్ గో దెన్. జెనసిస్ 39:9, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి. యోసేపుకి ఏం కనపడ్డది? అది ఘోరమైన. ఫర్ జోసెఫ్ ఇంగ్లీష్ ఏమనుంటుంది తెలుసా? ఇంగ్లీష్ ఏమనుంటుంది? దేర్ ఈస్ నన్ గ్రేటర్ ఇన్ దిస్ హౌస్ దెన్ ఐ, నీదర్ హ్యాడ్ ఐ కెప్ట్ బ్యాక్ ఎనీథింగ్, హ్యాడ్ హీ కెప్ట్ బ్యాక్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, బికాస్ thou art his wife. How then can I do this great wickedness? For somebody it is great wickedness, for somebody
ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. కొంతమందికి అది మంచి అవకాశము, కొంతమందికి అది ఘోరమైన దుష్కార్యము. ఎంతమందికి అర్థమైంది అని చూసి? సీ దట్. సో ఫెయిత్ మేక్స్ యూ సీ ఇట్ యాజ్ అ సిన్. అన్బిలీఫ్ మేక్స్ యూ సీ ఇట్ యాజ్ ప్లెజర్. విశ్వాసము దాన్ని ఘోరమైన దుష్కార్యంగా చూస్తుంది, అవిశ్వాసము దాన్ని ఒక మంచి అవకాశముగా చూస్తుంది. యు గెటింగ్ మీ నౌ? ఈరోజు ఈ ఆవరణంలో ఉండే యవ్వనులందరూ విశ్వాసము హెచ్చింపబడును గాక. ఫెయిత్ డిఫరెన్షియేట్స్ యూ. యోసేపుకి ఎలా కనపడ్డది? అందుకని దేవుడు యోసేపుని ఎలా వాడుకున్నాడు తెలుసా? జయించువాడు అనండి. యోసేపు దాన్ని ఘోరమైన దుష్కార్యంగా చూసి జయించాడు గనక ప్రపంచమంతటి కంటే గొప్ప దేశానికి రాజు అయ్యి మహాకరువులో ప్రపంచాన్ని పోషించే నాదుడయ్యాడు. అదే కాదు, ప్రపంచమంతా ఆకలితో అలమటిస్తుంటే తన కుటుంబాన్ని తీసుకొచ్చి పోషిస్తాడు. హల్లెలూయా. సో వన్ మ్యాన్స్ ఫెయిత్ నాట్ ఓన్లీ ప్రిజర్వ్డ్ హిమ్ బట్ హిస్ హోల్ ఫ్యామిలీ అండ్ ద హోల్ వరల్డ్. ఒక వ్యక్తి విశ్వాసము తనని కాపాడమే కాదు, తన కుటుంబాన్ని కాపాడింది, ప్రపంచాన్ని కాపాడింది. ఇంకో క్వశ్చన్ చూపిస్తాను. లెట్ మీ గో దేర్. చూడండి, ఆదికాండము 41:55 నుంచి చదువుదాం. జెనసిస్ 41 ఫ్రమ్ వర్స్ 55. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. ఆగండి, ముందు యోసేపు తనకి మేలు చేసుకోవడం ద్వారా ఎంతమందికి బ్లెస్ అయ్యాడు, ఎంతమందికి ఆశీర్వదింపడ్డాడు? ఐగుప్తు. అవునా కదా? నెంబర్ 1 చదవమ్మా. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను, మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున. ఆగండి, ఆ కరువు ఎక్కడుందంట? ఎక్కడంట? ప్రతి దేశమందు భారమైనందున. చదవమ్మా. సమస్త దేశస్థులు యోసేపునొద్ద ఎక్కడికి ఎంతమంది వచ్చారంట? ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని కాపాడుకుంటే ఎంత గొప్పో తెలుసా? హల్లెలూయా. ఆ చిన్న శోధనే అవ్వచ్చు. ఈరోజు మీ శోధనల నుండి మీరు శాశ్వతంగా గట్టెక్కిపోతున్నారు ఈరోజు. హల్లెలూయా. క్రాస్ ఓవర్ ద టెంప్టేషన్. యువర్ కాల్ ఈజ్ టు హై. యువర్ కాల్ ఈజ్ టు హై. పక్కన చెప్పండి, నీ పిలుపు చాలా పెద్దది, ఆ శోధనలో పడొద్దని చెప్పండి. యువర్ కాల్ ఈజ్ టు హై, యంగ్ మ్యాన్. All young people stand up between 50 to 40. I see all of you as female and male Josephs here in this city. Hallelujah. You have something in you that will change the world. A business opportunity, a nice education, something in you, some power, some gift, something that world needs you. పక్కనతో చెప్పండి, ప్రపంచానికి ఉపయోగపడేది నీలో యోసేపులాగా ఏదో ఒకటి ఉంది అని చెప్పండి. ఎందుకు? అది నువ్వు చూడకపోతే ఆ పాపంలో పడిపోతావు, అది చూస్తే దాన్ని దుష్కార్యములా చూస్తావు. హల్లెలూయా. యు ఆర్ సీయింగ్ మీ నౌ. నౌ ఐ సీ యు ఆల్ ఆఫ్ యూ యాజ్ గ్రేట్ జోసెఫ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. సో కమ్ అవుట్ ఆఫ్ ది టెంప్టేషన్. హల్లెలూయా. చేయబట్టుకొని చెప్పండి, కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ టెంప్టేషన్. ప్రతి శోధన నుంచి బయటకు వచ్చేయని చెప్పండి. Come out of every temptation. Hallelujah. This is how you overcome the devil. Your call is too high. నీ పిలుపు పెద్దదా కదా? యోసేపు తన పిలుపు తెలియకపోతే ఏం అవకాశం? పోతీఫర్ భార్య వస్తుంది మనకి. ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎవరికి రాని అవకాశం నాకు దొరికింది అనుకుంటే ఎవరైనా. అవునా కదా? బట్ ఎ ఫెయిత్ మ్యాన్ saw it. ఇంత ఘోరమైన. ఓకే, తన కుటుంబాన్ని సమస్తాన్ని రక్షించుకున్నాడు. ఓకే, నౌ వాట్ ఇఫ్ యూ డోంట్ కాంక్వర్? ఒకవేళ నువ్వు జయించకపోతే ఏమవుతుంది? లెట్ us see 3 examples, because if I don't tell you the second edge, it's again dangerous. ముగ్గురు గురించి చెప్తాను. ఈసావు, రూబేను, సౌలు. రాసుకోండి ముగ్గురు నేమ్. ఇందాక ఎవరి గురించి చెప్పండి? ముగ్గురు గురించి. నోవా, మోషే, యోసేపు. ఎంతమంది నా చాలా పెద్ద పిలుపు అనుకుంటున్నారు? You saw that? There were many times the devil want to put me in sin.
in other areas of wrong choice, but I remembered my call and conquered those things. Hallelujah. The same thing will happen to you. Hallelujah. I wouldn't have stood where I stood today had I fallen to the devices of the devil. ఇప్పుడు దాకా నువ్వు ఒకవేళ పాపంలో ఉన్నా ఈరోజు నిన్ను దేవుడు నూతన సృష్టిగా చేసి నూతన అవకాశాలు ఇచ్చును గాక. యా, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ న్యూ క్రియేషన్, ఎస్, బిగిన్. ఐ బిగిన్ ఎ న్యూ డే ఇన్ ఎవ్రీబడి. ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎక్కడ ప్రపంచం ఎక్కడ చూస్తున్నారో, ఈరోజు నీ పాపాలన్నీ కడిగివేయబడి క్రీస్తునందు నూతన సృష్టిగా ఉండి నూతన జీవితము ఆరంభించును గాక. గవర్నమెంట్ పాపం చేస్తున్నా, ఎస్, గాడ్ ఇస్ గోయింగ్ టు వాష్ అవుట్ అండ్ గివ్ యూ ఎ న్యూ బిగినింగ్. అందరూ అనండి, ఏ న్యూ బిగినింగ్ అనండి, కొత్త ఆరంభము అనండి. నా పాపాలన్నీ కడగబడ్డాయనండి. ఈరోజు నాకు నూతన విశ్వాసము, నూతన బలము, నూతన అవకాశము, నూతన ఆశీర్వాదము. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యు ఆర్ అన్ ఆర్డినరీ పర్సన్ విత్ ద గ్రేట్ గాడ్స్ ఫెయిత్ ఇన్ యూ. యు ఆర్ అ పూర్ మ్యాన్, సిక్ మ్యాన్, బ్రోకెన్ మ్యాన్, ఎ మ్యాన్ విత్ క్యాన్సర్, ఎయిడ్స్. నీలో క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, ఎన్ని బాధలైనా ఉండొచ్చు, కానీ నీలో గొప్ప సృష్టికర్త విశ్వాసం ఉంది కాబట్టి దాన్ని కాపాడుకో. హల్లెలూయా. అది హానోకులాగా నీ గండాలను దాటిపోయేటట్టు చేస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు నా అప్పులు దాటిపోతాయని, నా రోగాలు దాటిపోతాయి, నా భయాలు దాటిపోతాయి. ఎస్, యూ విల్ కాంక్వర్ వాట్ ఈస్ టెర్రరైజింగ్ యూ. నేను గజగజ వణికిపోయే ఆటల్ని, చాలా ఆటల్ని దేవుడు జయించేటట్టు చేశాడు. ఏదైతే భయపడిపోతాను అనుకున్నానో దాన్ని దాటిపోయాను. అనేకసార్లు అయిపోయింది పైనుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ అయిపోయింది శాంకుశాలు అయిపోయింది అనుకున్నాను, పైనుంచి వెళ్ళిపోయాను. నువ్వు అలాగే అన్నిటిని దాటిపోతావు నువ్వు. ఓకే, కమ్. ఎవరిక్కడ వ్యక్తి, ఎవరి గురించి చెప్తున్నాను? ఈసావు నిబంధనను మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? అబ్రహాము చెప్పాడు, ఇస్సాకు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నా పేరును గొప్ప చేస్తా. ఏమన్నాడు? ఐ విల్ మేక్ యువర్ నేమ్. అబ్రహాంకి ఏమి ఇచ్చాడు? నేను నీ పేరుని గొప్ప చేస్తాను. ఈరోజు అబ్రహాం పేరు ఎంతమంది అనుకుంటున్నారు గొప్పదని? పరలోకంలో ఎవరైనా గేట్లోకి వెళ్తే ఎవరిని కలుస్తారు ముందు? అబ్రహాం. లాజరస్ వెళ్ళి ఎవరిని కలిశాడు? అబ్రహాం. యేసుప్రభు వారు సిలువ ద్వారా ఇచ్చిన ఆశీర్వాదం పేరు ఏం పెట్టారు? ఈరోజు అబ్రహాం ఏ దేశం సంబంధించినోడు? హెబ్రూ. ఈరోజు ఇజ్రాయెల్ భాష ఏంటి? హెబ్రూ. వన్ మ్యాన్ ఫెయిత్ హ్యాస్ మేడ్ హిజ్ నేషనల్ లాంగ్వేజ్ ఫేమస్. వన్ మ్యాన్స్ ఫెయిత్. అతను చెప్పాడు, ఇస్సాకు, నువ్వు ఈ దేవుడిని నమ్మాలా, నిబంధనలో ఉండాలా, నేను పెళ్లి చేసేదాకా ఆగు అన్నాడు. అలా ఉండిపోయాడు ఇస్సాకు. ఎలియాజరు వెళ్ళి తెచ్చే వరకు ఇస్సాకు నమ్మకంగా ఉండిపోయాడు. ఈరోజు అలా కాదు, ఎతికేసుకుంటూ ఉంటారు పొద్దున్న లేసి. జంపు, సంబంధం చూద్దామని అమ్మేమో పాస్టర్కి చెప్పే లోపు జంపు. మమ్మీ బాయ్, ఎక్కడికే? జంప్ మమ్మీ. వాట్ ఎ హారబుల్ సిచ్యువేషన్. ఏసావు అలాగే చెప్పాడు. సరే అని ఇస్సాకు నమ్మకంగా ఉన్నాడు. ఇస్సాకు ఎవరికి చెప్పాడు? ఇద్దరు కొడుకులు పిలిచాడు. అరే ఏసావు, ఆశీర్వాదం మొదటివాడికి వస్తుందా రెండోవాడికి వస్తుందా? మొదటివాడికి వస్తుంది. అరే భయ్యా ఏసావు, అబ్రహాం ఆశీర్వాదము నాకు వచ్చింది, నా ఆశీర్వాదము ఏసావు పేరు గొప్పదైపోయింది, నీకు వస్తుందిరా పేరు, నువ్వు కాపాడుకో. సరేనా? ఎస్ డాడ్ అన్నాడు అంతే. కానీ అతను ఎవరో వేటగాడు అనమాట, బాణం పట్టుకెళ్ళాడు. లేడిని వేటాడాడు, అటు మంచి అమ్మాయిల్ని వేటాడేశాడు. అందమైన అమ్మాయిలు చూశాడు. ఒకరిని ఎంతమంది చూసుకున్నాడు తెలుసు? అందమైన అమ్మాయిల్ని, కనానీయుల్ని, డబుల్. నెమ్మదిగా హృదయం తగ్గిపోయి ఒక పూట కూటి కొరకు ఏం చేశాడు? దేవుడు ఆశీర్వాదాన్ని, ఆ ఆశీర్వాదం ఇప్పుడు ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. యాకోబు పేరేంటి? ఇప్పుడు ఎవరి పేరు గొప్ప? గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏ దేవుడు? మన దేవుడి పేరు ఇజ్రాయేలు దేవుడు. అసలు ఈ పేరు ఎవరికి రావాలా? ఏసావుకి రావాలా. See that? One man's wrong choice has defiled his whole family and nation. ఈరోజు ఎవరిలో అయినా ఏసావు హృదయం ఉంటే అది యాకోబు హృదయంగా మారిపోవును గాక. ఐఎమ్ చేంజింగ్ యువర్ హార్ట్స్ టుడే. యు సీ దట్ హౌ పవర్ఫుల్ ఇస్ ద డెసిషన్. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యు చూస్. లైఫ్ ఈజ్ డెసిషన్స్ దట్ యు మేక్, whether good life or bad life. Life is nothing but the choices you make in your life. What choice you make today will affect your future tomorrow and your lifetime. ఈ రోజు నుంచి మీ నిర్ణయాలన్నీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నిర్ణయాలుగా మారిపోవును గాక.
ఏసావుల హృదయాలన్నీ ఏసే రక్తముతో కడగబడును గాక. వెయిట్ అంటిల్ గాడ్ గివ్స్ యూ. ఎస్ డిఫైల్ ఈసావు. అనేక మంది డిఫైల్ అయిపోయారంట. తర్వాత ఏసావు ప్రజలందరినీ ఏమంటారో తెలుసా? ఏదోమీయులు. ఇప్పుడు ఏదోమీయులు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఏదోమీయులు ఒక్కడు కూడా లేకుండా దేవుడు తీసేశాడు భూమి మీద. చూసారా? వాయ్? హీ వాంట్ టు మర్డర్. ఏం చేయబోయాడు? యాకోబుని మర్డర్ చేయబోయాడు. హీ వాంట్ టు కిల్. సో గాడ్ కిల్ ద హోల్ ఈడోమైట్స్. దే ఆర్ నో ఈడోమైట్స్. ఏసావు తరాలు ఒక్కడు కూడా భూమి మీద లేడు. యు సీ దాట్? చూద్దాం, ఆ వచనం గురించి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12-13. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినినెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకడని ఆయన చెప్పాను. లెట్ మీ ఆల్సో సీ 12-15 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15-16. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతారేమో. ఇప్పుడు ఏసావు వల్ల ఎంతమంది అపవిత్రులైపోతారంట? మీలో ఎవడైనా అంటే ఎంతమంది? ఒకలా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఒకడు దేవుడు కృపను పొందుకోకపోతే ఎంతమంది అపవిత్రులైపోతారంట? అందుకే పెళ్లి చేసుకుంటున్నప్పుడు మొగుడు డబ్బు ఉందా, కోట్లు ఉన్నాయా, కోటు ఉందా, ముక్కు పొడుగ్గుందా, జుట్టు ఉందా, చూడండి, అన్నీ అన్నీ కావాలా? అసలైంది విశ్వాసము. ఒకడు విశ్వాసంలో లేకపోతే అనేకులు ఏమైపోతారంట? అపవిత్రులైపోతారు. మెనీ విల్ బి డిఫైల్డ్ అండ్ దే డైడ్. ఒకటి చూపిస్తాను మీకు. ఐ షో యూ ద ఎడోమైట్స్ చూపిస్తాను. చూడండి, ఏసావు ఒక్కడు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఏసావు సంతానం అంతా ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. పక్కన వాళ్ళు చెప్పండి, నీ విశ్వాసము చాలా గొప్పది, నీ నిర్ణయము చాలా ముఖ్యమైనది అని చెప్పండి. నీ మీద ఎంతోమంది భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పండి. సో వెన్ యూ డూ గుడ్ టు యువర్ సెల్ఫ్, యూ నాట్ ఓన్లీ బ్లెస్ యువర్ సెల్ఫ్ బట్ బ్లెస్ ద హోల్ వరల్డ్ అండ్ యువర్ ఫ్యామిలీ. నీ ఒక్కడికి విశ్వాసం ద్వారా మంచి చేసుకుంటే నీవు నీ కుటుంబానికే కాదు, లోకానికే ఆశీర్వాదకరంగా మారుతావు. యూఆర్ సీయింగ్ దట్ నౌ. చూడండి, ఎంతమందికి తెలుసు ఏసావు వాళ్ళు ఇదోమీయులని? తెలుసా లేదా? ఇదోమీయులు అంటే ఎందుకన్నాడు ఇదోమని పేరు? ఓకే, కమ్. ఆదికాండము 25:30, జెనసిస్ 25:30. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఆగండి. కాబట్టి ఏసావు పేరేంటి? ఎదోము. పక్కనతో చెప్పండి, తందూరికి అమ్ముడు పోక అని చెప్పండి. ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఓకే, దట్స్ ఈడోమైట్స్. ఓకే, ఇప్పుడు రండి ఓబద్యాకి రండి. ఓబద్యా, అందరూ ఓబద్యా తీయండి. కమ్ టు ఓబద్యాకి రండి. ఓబద్యా మొదటి వచనం చదువు. ఒక చాప్టర్. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. ఎవరి గురించి? ఇదోమ్ అంటే ఎవరు? ఎర్రకుర్ర బ్యాచ్. ఓకే, తందూరి బ్యాచ్. ఓకే, వాళ్ళ గురించి ఒక మాట చెప్తున్నాడు. 10వ వచనం చదువుదాం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి. ఇది ఎప్పుడు? ఎన్నో వందల చాలా తరాల తర్వాత, అవునా కదా? కొన్ని తరాలు, ఒక 30, 20, 30, 40 తరాలు, ఒక 20, 30 తరాల తర్వాత చెప్తున్నాడు. ఎదోము సంతానానికి అంటే ఎదోము సంతానం ఎవరిని చంపేద్దాం అనుకుంది? యాకోబు. ఏసావు యాకోబుని చంపేద్దాం అనుకున్నాడా లేదా? చదవండి. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇకనన్నిటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. అంటే ఏదో మీడు ఒకడన్నా ఉన్నాడా? వేల లక్షల మంది సంతానం ఏమైపోయారు? ఒకే వ్యక్తి తీసుకున్న ఏ నిర్ణయము? తప్పుడు నిర్ణయం. యు సీ దట్? పక్కన వాళ్ళు చెప్పండి, నీ నిర్ణయం చాలా ముఖ్యమైనది అని చెప్పండి. యువర్ డెసిషన్ విల్ ఇంపాక్ట్ జనరేషన్స్.
ఈరోజు మీ అందరి జీవితాలు యాకోబు జీవితాల్లాగా తరతరాలు నిలపబడును గాక. I wipe out the hearts of Esau by the blood of Jesus. పక్కనతో చెప్పండి, ఈసావు హృదయాలు యేసు రక్తముతో కడగబడిన గాక అని చెప్పండి. Let the hearts of Esau be washed and purified by the blood of Jesus. Okay, I will just explain these two. Number 2, సౌలు. ఎవరండి? సౌలు. దేవుడే ఇచ్చాడు ఆ రాజ్యాన్ని. ఆ రాజ్యం పోయేటట్టుంటే దేవుడినే పట్టుకోవాలా. కానీ దావీదుని చంపేద్దామని చూశాడు. ఎవరిని చంపేద్దామని చూశాడు? దావీదుని. దాంతో పాటు ఒక ప్రవక్తని చంపేద్దామని చూశాడు. ఎవరిని? సమూయేలు ప్రవక్తని చంపేద్దామని చూశాడు. బికాస్ ఆఫ్ హిస్ కింగ్డమ్ హీ వాంట్స్ టు కిల్ అండ్ కిల్ అండ్ కిల్. ఒకప్పుడు విశ్వాసియే, కానీ తర్వాత రాజ్యం ప్రేమ పెరిగిపోయింది. ఏం ప్రేమ పెరిగిపోయింది? రాజ్యం. హీ బికెమ్ ఎ కింగ్డమ్ మ్యాన్. మీకు తెలుసా, సౌలు కొడుకుల్లో ఒక కొడుకు కూడా సరిగ్గా లేడు. దేర్ వాజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్ హూ వాజ్ రైట్. తర్వాత దావీదు మరి యోనాతాను కొడుకుని తీసుకొచ్చి ఆ బల్ల దగ్గర కూర్చోబెడతాడు. ఏం పేరు అతని పేరు? మెషీబోషెత్, కుంటివాడు. సౌలు తరమల అయిపోవడానికి కారణం అతనికి వచ్చి రాజు దగ్గర భోజనం కూర్చొని తింటే గొప్ప అయిపోయింది మెషీబోషెత్కి. కానీ దేవుడు సౌలుని ఏమన్నాడో తెలుసా? సౌలా, నీవు ఉంటే నీ రాజ్యాన్ని నేను నిరంతరము స్థిరపరుస్తానన్నాడు. నిలబట్టుకోలేకపోయాడు. సౌలు కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? చేతబడి చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? చేతబడి చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. హీ వెంట్ టు విచ్ క్రాఫ్ట్. హీస్ హార్ట్ డిపార్టెడ్ ఫ్రమ్ గాడ్. నీ కష్టాలున్నా దేవుణ్ణి పట్టుకో. దావీదు పాపం చేసి కుమిలిపోయి చావు స్థితికి వెళ్ళిపోయాడు. కానీ చేతబడికి వెళ్ళా, దేవుణ్ణి పట్టుకున్నాడు. దేవుడు అతను లేవనెత్తి హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా. నో మ్యాటర్ హౌ వర్స్ట్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్, హోల్డ్ ఆన్ టు జీసస్. సౌలు దాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దేవుడు ఏం చేశాడు? వదిలే. కొంతమంది వస్తారు, స్వస్థపడతారు, మళ్ళా వదిలేస్తారు ఈ దేవుణ్ణి. పక్కన చెప్పు, ఈ దేవుడిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోన్నాడు. హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. ఆఖరిది రూబేను. ఎంతమంది తెలుసు రూబేను గురించి? ఆల్రైట్. కానీ రూబేనుకి రాకుండా ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? యాకోబు యొక్క మొదటి కొడుకు ఎవరు? రూబేను. రూబేను ఒక పాపంలో పడిపోతాడు. తన తండ్రి యొక్క 5వ భార్య 6వ భార్యతో వ్యభిచారం చేస్తాడు. చిన్నపిల్ల కదా, నా వయసే కదా అని. రూబేన్ తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటాడు. అసలు యాక్చువల్గా యేసుప్రభు వారు ఏ గోత్రం నుంచి రావాలా? రూబేను గోత్రం నుంచి రావాలా. కానీ రూబేన్ తర్వాత లీవైకి వస్తుందా? సిమియోనికి వస్తుంది. ఎందుకు? ఇద్దరికి కోపం ఎక్కువ. తర్వాత ఎవరు? జూదా. పోనీ జూదా ఏమన్నా నీతిమంతుడా? కాదు. యు లూజ్ యువర్ బ్లెస్సింగ్ టు సంబడి ఎల్స్. ఈరోజు నీ ఆశీర్వాదం వేరే వాళ్ళకి వెళ్ళకుండా నీ ఆశీర్వాదం నీకే వచ్చును గాక. హల్లెలూయా. ఏసావు ఆశీర్వాదం ఎవరికి వెళ్ళింది? యాకోబుకి వెళ్ళిపోయింది. సౌలు ఆశీర్వాదం ఎవరికి వెళ్ళింది? దావీదుకి వెళ్ళిపోయింది. రూబేన్ ఆశీర్వాదం ఎవరికి వెళ్ళింది? జూదాకి వెళ్ళింది. కానీ ఈరోజు ఆశీర్వాదం ఎవరికి వెళ్ళదు? నీకే ఉంటుంది. హల్లెలూయా. యువర్ మనీ విల్ స్టే విత్ యూ. యువర్ బ్లెస్సింగ్స్ విల్ హోల్డ్ ఆన్ టు యూ. ఎంతమంది ఈరోజు శోధనలను జయిద్దాం అనుకుంటున్నారు? స్టాండ్ అప్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ఈరోజు మీ అందరికీ కొత్త రోజు. ఎ న్యూ బిగినింగ్. హల్లెలూయా. ఎ న్యూ బిగినింగ్. ఐ డిక్లేర్ ఎ న్యూ బిగినింగ్. ఐ సీ ఈనాక్స్, ఐ సీ జోసెఫ్స్, ఐ సీ నోవా. హల్లెలూయా. నేను అనేక మంది ఈనాకులను చూస్తున్నాను, జోసెఫ్లను చూస్తున్నాను, నోవాల్ని చూస్తున్నాను, యోసేపుల్ని చూస్తున్నాను. ఒక్కరు ఆశీర్వాదం పోగొట్టుకోకుండా నిలకడగా ఉండును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. Lift our hands, Lord Jesus. అయ్యా, ఈ చేతులను నిలబెట్టి ఉంచండి. Let these hands not slip the blessings that they have. Let these hands not lose any blessing that they have, oh Lord. Let these hands not lose any blessing because of the slip of their tongue by doing any mischief. అయ్యా, ఈ చేతుల ఆశీర్వాదాలు, ఈ చేతులు గట్టిగా పట్టుకును గాక. వారి ఆశీర్వాదాలు వేరొక ఎల్లవయ్యా. యోసేపులాగా వారు అనేకులకు ఆశీర్వాదంగా మారతారు. నోవాలాగా వారి కుటుంబాన్ని కాపాడుకుంటారయ్యా. హానోకులాగా
గండాలను దాటిపోతారయ్యా. ఇటువంటి చేతులుగా చేయండి. అవును, ఆశీర్వాదాలు కోల్పోకుండా ఆ చేతుల్లోనే ఉండే కృపను దయచేయండి. లార్డ్, ఐ రిబ్యూక్ ద స్పిరిట్ ఆఫ్ Saul, rebuke the spirit of Reuben, rebuke the spirit of Esau, and wash them by the blood of Jesus. Oh Lord, so let them be great men of God, great business people, great industrialists, wise people. Hallelujah. Great family members. వారందరినీ ఆశీర్వదించండి. ఈరోజు వాక్యం వింటే వారందరూ ప్రతి శోధనను జయించి వారు మంచి భవిష్యత్తుని కాపాడుకునే కృపను దయచేయండి. నీవు కృప ద్వారా మాకు అన్నీ ఇచ్చేసావు. ఆ ఇచ్చేసిన వాటిని కాపాడుకునేటువంటి సామర్థ్యాన్ని మాకు దయచేయండి. ప్రతి ఒక్కరి విశ్వాసము చాలా గొప్పది, ప్రతి ఒక్కరి భవిష్యత్తు చాలా గొప్పది. అయ్యా, యోసేపులాగా గొప్ప గొప్ప తలంపులు కలిగి ఉన్న వారి పట్ల ప్రపంచంలో ఏదో గొప్ప కార్యము చేసే కృప ప్రతి ఒక్కరి జీవితాల్లో కలిగి ఉన్నావు. ఈరోజు నోబడీ విల్ లూజ్. వాళ్ళ ఆరోగ్యం బాగోపోయినా, ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని శోధనను జయించి ఆ కృపను వారికి దయచేయమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.